ఏదైనా అతిగా అనవసరంగా తీసుకున్నప్పుడు బాడీకి ఏదో రకమైన హార్మ్ జరుగుతుంది. అందులో ఒకటి క్యాన్సర్ అన్నమాట. ఫస్ట్ అవాయిడ్ టొబాకో. టొబాకోని పూర్తిగా మానేయండి. ఆల్కహాల్ మోడరేషన్, ఏదో కొద్దిగా తీసుకోవచ్చు. అసలు తీసుకోకుండా ఉంటే మంచిది, లేదా కొద్దిగా తీసుకోవచ్చు. ఫుడ్ హ్యాబిట్స్ సమతులాహారం తీసుకోవాలి. మాంసకృత్తులు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు, ఫ్యాట్స్ అంటే కొవ్వు పదార్థాలు, ఇవి సమపాళ్లలో ఉండే ఆహారం తీసుకోవాలి. సమపాళ్లలో ఉండే ఆహారం తీసుకున్నప్పుడు ఛాన్స్ తక్కువ ఉంటుంది. అలా కాకుండా ఎక్కువ ఫ్యాట్ తీసుకున్నా, ఎక్కువ కార్బోహైడ్రేట్ తీసుకున్నా క్యాన్సర్ వచ్చే అవకాశం. అండ్ ఫుడ్లో, ఆహారంలో వీలైనంత వరకు వైటమిన్స్, మినరల్స్ ఉండేలా చూసుకోవాలి. ఎలా వస్తాయి? ఆకుకూరలు, కాయగూరలు, ఫ్రూట్స్, పండ్లు, ఇవి రెగ్యులర్గా తీసుకున్నప్పుడు ఈ ఖనిజ లవణాలు, ఈ వైటమిన్స్ వచ్చి క్యాన్సర్ అవకాశాన్ని తగ్గిస్తాయి. ఆ తర్వాత వ్యాక్సిన్స్ తీసుకోవటం, వైరస్లు రాకుండా వ్యాక్సిన్ తీసుకోవటం, రెగ్యులర్ ఎక్సర్సైజ్, తర్వాత వెయిట్ గెయిన్ లేకుండా, ఒబేసిటీ రాకుండా చూసుకోవటం. దీంతో ఇంకొంత శాతం తగ్గించవచ్చు. అనవసరంగా ఎక్స్రేలు, సిటీ స్కాన్లు చేయించుకోకుండా, అనవసరంగా మెడిసిన్స్ తీసుకోకుండా ఉండటం, ఈ అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడు క్యాన్సర్ వచ్చే అవకాశాలు దగ్గర దగ్గర 80 నుంచి 90% తగ్గిపోతాయండి.